హలో అండి, వెల్కమ్ టు ఫుడ్ బకెట్. ప్రజెంట్ బయట ఎక్కడ ఎన్ని రెస్టారెంట్స్లో తిన్నా సరే ఒక రిచ్ ఫైబర్ ఫుడ్ తినాలంటే మాత్రం మ్యాక్సిమం మిలెట్సే మనం ప్రిఫర్ చేస్తాం. సో అటువంటి మిలెట్స్తో చేసిన ఫుడ్ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే వనస్థలిపురంలోని మొదటి ముద్ద అనే చిన్న స్మాల్ ఈటరీ అయితే కనిపించింది. నా బ్యాక్ సైడ్ అని చూస్తున్నారు కదా, ఆ స్మాల్ ఈటరీలోని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి అండ్ అవి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. 70 రూపీస్ దాటి ఏ బ్రేక్ఫాస్ట్ అయితే లేదు. అండ్ నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, బ్లడ్ పెరగడానికి గోధుమ గడ్డి జ్యూస్, ఇటువంటి డిఫరెంట్ వెరైటీ హెల్దీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అలాగే హెల్దీ ఐటమ్స్ అంటే చిన్నపిల్లలు తినే చిరుతిండ్లు కూడా, అంటే పల్లి ఉండలు, తాటి బెల్లంతో చేసిన పల్లి ఉండలు, ఇటువంటి చిన్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా మంచి రకాలు అయితే ఉన్నాయి. సో అంతటి మంచి రకాలు అందిస్తున్న ఇక్కడ నిర్వాహకులైన శ్రీనివాస్ గారిని అయితే మనం ఒకసారి చిట్ చాట్ చేసుకుంటూ ఆయనతో ఒక వీడియో తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చేద్దాం. అండ్ టేస్ట్ చేసి ఎలా ఉందో మనం అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం. అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఈ మొదటి ముద్ద అడ్రస్ అయితే మాత్రం వనస్థలిపురంలోని గణేష టెంపుల్ ఆపోజిట్లో ఉంటుంది. కొంచెం ఇంకో బ్యాక్ సైడ్ హైవే నుంచి కొంచెం లోనికి రావాల్సి ఉంటుంది. అడ్రస్ గూగుల్ మ్యాప్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. నేను ఫాలో అయితే వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో మీరు కూడా వచ్చి టేస్ట్ చేసేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే సార్. నమస్తే అండి. రంగనాథ్ గారు, ఇక్కడ మనకి నార్మల్గా టిఫిన్స్ కాకుండా ఇంకేం దొరుకుతాయి సార్? మన దగ్గర మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ ఉంటాయి సార్. స్నాక్స్ అంటే అంటే మనం రెగ్యులర్గా బియ్య పిండితో చేసుకునేవి, సన్న మురుకని, లావు మురుకని, రిబ్బన్ మురుకని, రాగితో మురుకు చేస్తాము, కుర్రలతో చెక్కలు చేస్తాము, అండు కుర్రలతో బూందీ చేస్తాము, బ్లాక్ రైస్, తర్వాత ఊదల పెరుగు వేసి పెరుగు చక్రాలు చేసుకుంటాం కదా, ఊదలు పెరిగేసి పెరుగు చక్రాలు చేసుకుంటాం. అట్లా ఇవన్నీ కూడా ఏంటంటే మేము పల్లీ నూనె, కట్టెగానుగ పల్లీ నూనెలో డీప్ ఫ్రై చేస్తాము. సాల్ట్ అంటే రాక్ సాల్ట్ వాడతాం. రాక్ సాల్ట్ అంటే పింక్ కలర్ రాక్ సాల్ట్ అంటే పింక్ కలర్, పింక్ కలర్ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ వాడతాం. ఓకే. అండ్ టీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. టీస్లోని ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర? నేనైతే హెర్బల్ టీ ఇందాక తాగాను, టేస్ట్ అయితే చాలా బాగుంది, కొంచెం ఘాటుగా చాలా బాగుంది. ఈ చలికాలానికి చాలా మెడిసిన్ లాగా కూడా పనిచేస్తుంది సార్ అది. మిరియాలు నాకైతే చాలా బాగా నచ్చింది హెర్బల్ టీ. అండ్ హెర్బల్ టీ కాకుండా ఇంకేమున్నాయి సార్? మనం కాదరవల్లి గారు చెప్పే కషాయాలు మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే. అది మన తిప్పతీగ కషాయం, పారిజాత కషాయము, గరిక, తులసి, మారేడు, కానుగ, ఇలాంటి కషాయాలన్నీ కూడా సిరీస్ లాగా ఒక 3 రోజులు ఒకటి అట్లా చేంజ్ చేస్తూ 3 రోజులకు ఒక కషాయం అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే. అంటే జ్యూసెస్ రణపాల కషాయం మాత్రం మారుతూ ఉంటుంది. అంటే ఈరోజు మెనూలో బూడిద గుమ్మడికాయ ఉంది, గోధుమ గడ్డి జ్యూస్ ఉంది. అవును. సో 3 days తర్వాత మారుతుంది. అవును. బూడిద గుమ్మడి డైలీ మెయింటైన్ చేస్తున్నాం. ఓకే. ఈ గోధుమ గడ్డి కానీ, తర్వాత తులసి, కొత్తిమీర, పుదీనా కషాయం కానీ, జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కానీ, ఇట్లాంటివి రొటేట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటి సార్ హెల్త్ బెనిఫిట్స్? ఇంకొంచెం అంటే బ్లడ్లో బ్లడ్ పెరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవును. అండ్ నేను ఎందాక డిఫరెంట్ అంటే మీ ఈటరీలో చూసాను, ఈ మైసూర్ పాక్ ఏదో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. దేంతో తయారు చేస్తారు సార్? సామల మైసూర్ పాక్ సార్. అది సామల పిండితో, మిల్లెట్స్లో సామలతో మైసూర్ పాకు. స్వీట్కి వచ్చి తాటి కలకండ వాడాం. ఓకే. స్వీట్కి వచ్చి తాటి కలకండ. దానిలో కొంత పసుపు వేస్తారు. ఆ పసుపు కూడా కొమ్ములు తీసుకొచ్చి మనం పట్టుకున్న పసుపు. ఓకే. కలర్ కోసం కొంచెం పసుపు. సామల మైసూర్ పాక్, సామలతో చేసిన మైసూర్ పాక్ కొంచెం గట్టిగా ఉంటుంది, కొరకాల్సిందే. గట్టి మైసూర్ పాక్ ఉంటుంది చూడండి, దానికి ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు. అవి శనగపిండితో చేస్తారు కదా, మనం సామల పిండి. ఈ సామలు కూడా ఏంటంటే నానబెట్టి తర్వాత ఆరబెట్టి ఆ సామల్ని ఆ ఫైబర్ మెత్తబడడం కోసం, మనకి ఈజీ డైజెషన్ కోసం, ఆ తర్వాత పిండి పట్టించి చేసింది. చాలా బాగుంది సార్. చాలా అంటే చాలా బాగుంది. నాకు మిగిలిన శనగపిండి మైసూర్ పాక్ అయితే టేస్ట్ పోయింది, ఇంకా మైండ్లోంచి అది అయితే పోయింది. ఇది రీప్లేస్ చేసింది. అంత బాగుంది. సామలతో చేసిన మైసూర్ పాక్ అయితే మాత్రం మీరు మొదటి పుంతకు వచ్చి ఒకసారి
ఈ ప్లేస్ మొదటి ముద్దకు వచ్చి టేస్ట్ చేయండి. కంపల్సరీగా శనగపిండితో చేసిన మైసూర్ పాక్ని అయితే మాత్రం ఎరేస్ చేస్తుంది. 100% గ్యారంటీ నాది. నేనైతే మాత్రం చాలా కన్ఫర్మ్గా కాన్ఫిడెంట్గా కూడా చెప్తున్నాను. అంత బాగుంది సామలతో చేసిన మైసూర్ పాక్. సార్ ఎంత హెల్దీ స్నాక్స్, ఇన్ని చిరుతిళ్ళు ఉన్నాయి. వీటిలో ఏంటి ఇది అయితే నేను తిన్నాను. సామల మైసూర్ పాక్. ఇవన్నీ ఏంటి సార్? రాగి లడ్డు, ఓకే, కొర్రతో గవ్వలండి. ఓకే, ఇంకొక ఐటమ్ అయిపోయింది, కొర్రతో డైమండ్స్ అని కూడా చేస్తాం. డైమండ్ షేప్లో ఉంటుంది, అందుకని ఆ పేరు పెట్టాం. ఓకే, అండుకొర్రలతో చిక్కి, సామలతో మైసూర్ పాక్, అండుకొర్రలతో తొక్కుడు లడ్డు లాగా. మామూలుగా బేసిన్ లడ్డు శనగపిండితో చేస్తారు, మనం అండుకొర్రలతో చేసామన్నట్టు. అలాగే కొబ్బరి లడ్డు, ఓకే, కంప్లీట్ తాటి బెల్లము, తాటి కలకండ ఇవే వాడేది వీటిల్లో. తాటి కలకండ, ఖర్జూరం, ఓకే, ఈ మామూలు బెల్లం ఇవే వాడతాం. స్వీట్ అన్నారు అంటే ఈ లడ్డూలన్నిట్లో షుగర్ అనేది మాక్సిమం షుగర్ అనేది లేదు, అసలు జీరో షుగర్ అనేది లేదు. ఎక్కడ ఏ లడ్డూలో కూడా వాడం. ఇది గోందు లడ్డు, కొబ్బరి లడ్డు, అవిసె గింజలతో లడ్డు, నువ్వులు రాగిపిండి వేసి కాల్షియం లడ్డు, నువ్వులు రాగిపిండితో కాంబినేషన్, అలాగే రాగిపిండి పల్లి కాంబినేషన్తో ఐరన్ లడ్డు. ఇది రైస్ బ్రాన్ తౌడు ఉపయోగించి గోందు ఉపయోగించి B6 B12 లడ్డు. అలాగే ఇది తౌడు లడ్డు అంటారు. అవును సార్, అవును, చూడడానికి సున్నుండలాగా ఉంటుంది. బీట్రూట్ లడ్డు, మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డు కాన్సెప్ట్కి బీట్రూట్ యాడ్ చేసామన్నట్టు. కాజు లడ్డు, అలాగే తాటి బెల్లం వేసి కంప్లీట్ కాజు పాకము, డ్రై ఫ్రూట్ లడ్డు. ఇన్ని హెల్దీ ఐటమ్స్ మొదలు చూడడానికి మాత్రం ఒక స్మాల్ ఈటరీ బట్ హెల్దీ ప్లేస్. చూసారు కదా, ఇవన్నీ చిన్నపిల్లలకి బాగా చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. బాగా అంటే బయట చిరుతిళ్ళు ఏమంటారు కుర్కురే ఇట్లా అన్నిటికంటే వీటికి షిఫ్ట్ చేస్తే మాత్రం చాలా బెస్ట్, చాలా ఆరోగ్యంగా కూడా. మనం వాళ్ళ కోసం స్నాక్స్ కూడా పెడతాం పిల్లలకి, కార్న్ ఫ్లేక్స్ అని. మన దగ్గర అవి తీసుకోవడం బెటర్ ఆప్షన్ వాళ్ళకి, లేస్ కుర్కురేల కంటే కూడా. కార్న్ ఫ్లేక్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, కొన్ని హైడౌట్ చేస్తారు సున్నం వేసి. అవునండి, అవును. అది ఏంటి సార్? దాన్ని మళ్ళీ రాయించేది ఉంది. సో మా ఫుడ్ని మేము ఎలా చూస్తున్నాము అనే దాని వెనక, అంటే ఫుడ్ అనేది కూడా ఒక సైన్స్. మన మనస్తత్వాన్ని కూడా డిసైడ్ చేయగలిగే కెపాసిటీ ఫుడ్కి ఉంటుంది. వండేప్పుడు వ్యక్తి ఆలోచనలు అవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. సో ఓవరాల్గా తిన్న వ్యక్తి ఎప్పుడైనా సపోజ్ కోపం వచ్చింది, ఏం తిన్నావురా అంటారు ఎవరైనా కానీ. సో అందువల్ల ఏంటంటే దాన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం ఇదన్నీ కూడా మేము యోగా గురువులు చెప్పినవే ఇక్కడ మనం పాటిస్తున్నవన్నీ కూడా. మంచి ఆహారమే మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలే మంచి సమాజం. సో మంచి ఫుడ్ తింటే మంచి ఆలోచనలు చేస్తాం. మంచి ఆలోచనలు చేసే వ్యక్తులు చుట్టూ ఉంటే ఆటోమేటిక్గా అంటే మంచి సొసైటీకి మంచి జరగడం కోసం చెప్పేసి మీరు ఇదైతే ఎస్టాబ్లిష్మెంట్. ఎగ్జాక్ట్లీ సార్. సాత్విక ఆహారం కమర్షియల్గా ఎందుకు ఉండకూడదు, ఉంటుంది, సాధ్యమే. కమర్షియల్గా సాత్వికమైన ఆహారం, మనలోని ఆలోచనలు మార్చే ఆహారం కూడా మొదటి ముద్దలోనే దొరుకుతుంది. హెల్దీ ఈటరీ ఆర్గనైజర్ ఆర్ ఓనర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. శ్రీనివాస్ గారికి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎంత హెల్దీ ఫుడ్ జనాలకు అందించాలన్న ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఒకసారి అడిగి తెలుసుకుందాం. మన ఫుడ్ బకెట్ ఇప్పుడు వరకు బిర్యానీస్ ఇవన్నీ చేస్తాం, కాకపోతే ఫస్ట్ టైం ఒక హెల్దీ ఈటరీ అయితే చేస్తున్నాం. సో సార్ని అడుగుదాం, శ్రీనివాస్ గారిని. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. సార్, ఈ కొర్రలు సామలు వీటితోని బ్రేక్ఫాస్ట్ కానీ లేకపోతే మీరు ఆఫ్టర్నూన్ పూట లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఈ థాట్కి బిగినింగ్ ఎక్కడ సార్? 2013 డాక్టర్ కాదర్వల్లి గారి మీటింగ్ మొట్టమొదట హైదరాబాద్లో ఏర్పాటు చేసింది మేమే. ఓకే. మా స్వచ్ఛంద సంస్థ జాగృతి అభ్యుదయ సంఘం. ఓకే. మంచి ఆహారమే మంచి ఆలోచనలు, మంచి ఆలోచనలే మంచి సమాజం అంటాం కదా. అవును సార్. అందుకోసము మంచి సమాజం కోసం మంచి ఆలోచనలు రావాలంటే మంచి ఆరోగ్యం కావాలి. ఫస్ట్ ఆరోగ్యం ఆహారపరంగా సరైనది లోపలికి వెళ్ళలేదు. ఆ లోపలికి వెళ్ళినటువంటి కారం, మసాలాలు, విరుద్ధాహార పదార్థాల తాలూకు రిజల్ట్ ఏదైతే ఉందో అవి బాడీని, మైండ్ని పాడు చేస్తున్నాయి, అనారోగ్యం పాలవుతున్నాయి. మన భారతీయుల శరీరాలన్నీ కూడా లేదు, తిరిగి పటిష్టంగా తయారు కావాలి. భారతదేశం సమున్నత స్థాయిలో ఉంటూ ప్రపంచ దేశాలకి తిరిగి మార్గదర్శనం చేయాలనేటువంటి ఆలోచన, వెళ్ళునుకున్నటువంటి ఆలోచనకి కార్యరూపం దాల్చాలని చెప్పే ఆలోచనతోటి ఏంటి సొల్యూషన్ అంటే మా తాతల తండ్రులు, అంటే మా తండ్రి గారు ఉన్నారు ఇప్పటికీ, వారు ధన సంఘటి తిన్న బాడీ,
వాళ్ళ ఆరుగురు అన్నదమ్ములలో పెద్ద ఆయన. ఓకే. మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు చనిపోయారు కానీ, చిన్న జంటలు చనిపోయారు కానీ మా నాన్నగారు మా అమ్మగారు ఇంకా చక్కగా ఉన్నారు, తిరుగుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. 90 ఏళ్ళు. అది మేము గ్రహించి ఆరోగ్యం ఇందులో ఉంది, మిల్లెట్స్లో ఉంది అని గ్రహించిన తర్వాత డాక్టర్ కాదరవల్లి గారు యాదృచ్ఛికంగా పరిచయం కావటం, వెంటనే కనెక్ట్ అయిపోయి వారితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాం. నాతోటి ఏకీభించేటువంటి వాళ్ళే అధిక శాతం ఉన్నారు. తర్వాత తెలిసింది రుచి లేకపోతే నిజమేనండి, తినలేము, ఆ రుచి మీరు ఇస్తున్నారు, అందుకే మేము వస్తున్నాం. మీరు క్రౌడ్ చూసి ఉండొచ్చు, అర్ధగంట క్యూలో నిలబడి తీసుకుంటారండి మా దగ్గర విఐపీలు సైతం. అవును, ఆర్డర్ చెప్పేసి పావుగంట తర్వాత కూడా వస్తున్నారు, నేను కింద కౌంటర్ దగ్గర చూసాను. అయితే మా స్లోగన్ కూడా మొదటి ముద్ద నేటి తరం రుచులు నాటి తరం ఆరోగ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి తరం రుచులు అందిస్తూ నాటి తరం ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి సదాలోచనతో ఎలక్షన్ తోటి అయితే మేము ఓన్లీ నినాదం కాదు, లక్ష్యం అది. అండ్ కింద కూడా చూసాం సార్, అంటే జాడీలో మైసూర్ పాకు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అవి వేటితో తయారు చేసింది సార్? అవి ఇలా కొర్రలు సామలతో తయారు చేసినవి లేకపోతే వేరే? సామలతో చేస్తామండి. సామలతో మైసూర్ పాకు చేస్తారా? ఓకే. అంటే నువ్వు లడ్డూలు ఇవన్నీ అంటే ఓకే, నువ్వులు బెల్లం ఇవన్నీ కాంబినేషన్ తెలుసు, మైసూర్ పాకు కొంచెం కొత్తగా కనిపించింది నాకు. సామలతో చేసిన మైసూర్ పాకం అది. ఓకే. ఇంకోటి మోరోవరు మిల్లెట్స్ అంటే విరుద్ధ ఆహారాలు, మైదా, శనగపిండి, షుగరు ఇట్లాంటివి కలపకుండా మిల్లెట్స్ తోటి ఐటెం రాదు అని చెప్పని అపోహ. ఇప్పటికీ చాలామంది మేము కింగ్లో అని మిల్లెట్స్లో చెప్పుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఏదో ఒకటి కలుపుతారు. ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా పేర్లు అనవసరం, 50-60% మిల్లెట్ కాకపోయినా 40% ఉన్న మిల్లెట్ అని పేరు పెట్టుకోండి అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా. అట్లా కాదండి, ఇది మిల్లెట్ అంటే ప్యూర్ మిల్లెట్. ప్యూర్ మిల్లెట్ తోటే మేము మా R&D అంతా అదే, ప్యూర్ మిల్లెట్ తోటే ఐటెం రావాలి. ప్రతి ఐటెం దోశ రావాలి, ఇడ్లీ రావాలి, పొంగల్ రావాలి, స్వీట్లు రావాలి, స్నాక్స్ రావాలి. మరి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ఒకసారి ఫుడ్ కూడా టేస్ట్ చేసుకొని మాట్లాడుకుందాం. ఇదేంటి సార్? ఇది సామల ఇడ్లీ సార్, ప్యూర్ ఇడ్లీ. ఇందులో ఇడ్లీ రవ్వ కలపలేదు. ఓకే, అంటే ఇడ్లీ రవ్వ కలపకుండా ఇడ్లీ తయారు చేస్తాం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. కొబ్బరి చట్నీ కూడా, వాడిన ఆయిల్ అది కూడా చాలా నీట్గా తెలుస్తుంది. కంప్లీట్లీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని చెప్పేసి, ఎందుకంటే రిఫైన్ ఆయిల్లో మనకి టేస్ట్ అంతలా తెలియదు. కానీ సామల ఇడ్లీని కొబ్బరి చట్నీతో మిక్స్ చేసి తినప్పుడు మాత్రం ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ అనే దానికి కొంచెం ఆయిల్ తాలూకు వికట వాసన అనేది ఉంటుంది. టిన్ స్మెల్ ఆయిల్ అదైతే బాగా తెలుస్తుంది. సో సాంబార్తో ఒకసారి ట్రై చేద్దాం. సాంబార్ కూడా చాలా బాగుంది. బయట ఉండే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్కి ఇక్కడ దొరికిన నేచురల్ ఫ్లేవర్స్కి అయితే మాత్రం టేస్ట్ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ, కలర్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూజ్ చేసేది లేదు. మొదటి పేరు కూడా ఇట్లానే మీ బోటి ప్రముఖులతోటి కూర్చొని చర్చిస్తున్న సమయంలో దొరికినటువంటి ఒక పదం, దాన్ని నేను క్యాచ్ చేశాను అనమాట. మొదటి పేరు ఎట్లా ఉంది అని చెప్పని అడిగితే మా వాళ్ళందరూ కూడా బాగుంది, అమ్మతోటి తొలి ముద్ద, 6 నెలల ప్రాయంలో బిడ్డకు తినిపించే దాంట్లో ఉండేటువంటి రుచి, ఆరోగ్యం, ఆప్యాయత ఏవైతే ఉంటాయో వాటిని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ పేరే పెట్టి మొదలు పెడదామని చెప్పని మా వాళ్ళందరూ కూడా సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఓకే సార్, ఇప్పుడు మొదటి ముద్ద ఓకే, టైటిల్ పేరు బాగుంది, అంతే బాగుంది. కాకపోతే ప్రైసింగ్ కూడా ఇందాక కింద మెనూ బోర్డు చూసాను, 70 రూపీస్ దాటి ఏ ఐటెం లేదు. అండ్ మీరు నాట్ ఓన్లీ బ్రేక్ఫాస్ట్, బూడిద గుమ్మడికాయ జ్యూసు, తర్వాత రాగి అంబలి ఇవన్నీ కూడా అమ్ముతున్నారు విత్ అఫోర్డబుల్ ప్రైసెస్. అంటే అవి 15 to 20 దాటి అయితే అవి కనిపించట్లేదు. అంత అఫోర్డబుల్ ప్రైస్లోని ఇంత హెల్తీ ఫుడ్ పెట్టడానికి రీజన్ ఏంటి సార్? వెరీ గుడ్ క్వశ్చన్ సార్, బాగా అబ్జర్వ్ చేశారు మీరు. వాస్తవానికి ఆరోగ్యం అనేది అన్నాన్ని ద్రాక్ష పండు కాకూడదు. సామాన్య మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండాలి. మనం పట్టుపోసుకోవాలి, 10 మందిని పోషించాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని చెప్పంటే ఆదాయం అవసరం. అవును సార్. ఆదాయం వస్తూ మనం ఏదైనా మంచి పని చేయాలనే క్రమంలో అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ పూర్తి వ్యాపార ధోరణి, వ్యాపారమే పూర్తి వ్యాపార ధోరణి, కమర్షియలైజేషన్ చేయకుండా
అందుబాటులో ఉండాలి సామాన్య మధ్యతరగతి వాళ్ళకు కూడా అనేటువంటి ఆలోచనతో ఈ ప్రైసెస్ పెట్టడం జరిగింది. ఒక 35 మంది సుమారు పనిచేస్తారు మా దగ్గర. వాళ్ళందరికీ ఇక్కడ 35 మంది పనిచేస్తే వాళ్ళందరికీ జీతాలు ఇస్తూ ఈ ప్రైసెస్ పెట్టి ఇంకా మేము అదనంగా ఎంత సంపాదిస్తామో ఒకసారి ఊహించండి. ఔషధ గుణాలు ఉడికి ఇడ్లీలోకి రావాలి అనేటువంటి ఆలోచన. ఇక ప్లేట్లో వేసే పేపర్ కూడా ప్లాస్టిక్ షీట్ వేస్తుంటారు చాలామంది. 99% అదే పడుతున్నారు. వాళ్ళకి ఈజీ ఉంటుంది, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఇప్పుడు ఈ అరిటాకు మీద ఈ ఫుడ్ ఉంది అంటే ఈ వేడి ఈ ఆకులో ఉండేటువంటి ఔషధ గుణాలను తీసుకుంటుంది. ఆటోమేటిక్గా ఆహారం అనేది ఔషధంగా మారి అమృతంగా లోపలికి వెళ్తాయి. ఈవెన్ పార్సిల్కి వాడేవి ఆకే పేపరే, వైట్ పేపర్, అందులో న్యూస్ పేపర్, ప్రింట్లెస్ పేపర్ ఉంటుంది కదా. ప్రింటింగ్ లెటర్స్ ఉంటే మళ్ళీ ఏ మూలనన్నా కానీ ఫుడ్ కంటుద్దేమో ఆ లెటర్ని, అంటకూడదని వైట్ పేపరు అంతా పార్సిల్ చేసిన తర్వాత కూడా వేసే టేప్ కూడా ప్లాస్టిక్ టేప్ కాదు, పేపర్ టేపే. పేపర్ టేప్ చూపించారు, కింద చూపించారు. పేపర్ టేప్ నేను కూడా నీట్గా అబ్జర్వ్ చేశాను. మొత్తం హైజీన్గానే ఉంది. ఇదేంటి సార్ ఇది అరికలతోటి పొంగల్, స్పైసీ అరికలతో పొంగల్. అంటే మిరియాలు పెసరపప్పు అది. అవును, మిరియాలు పెసరపప్పు వేస్తాం కదా, చెన్నై స్టైల్ అనమాట ఇది. అరికెల పొంగల్. సో అరికెల పొంగల్ చట్నీ కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం. కంప్లీట్లీ ఫైబర్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అనడం కాదు, ఫైబర్ రిచ్ ఫుడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా హెల్తీగా ఉంది. అండ్ టమ్మీ ఫ్రెండ్లీ, పొట్టకి చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఎంత తిన్నా సరే ఏం కాదు. అండ్ తిన్న తర్వాత ఎక్కువసేపు ఆకలి కూడా వేయకుండా మన పని మనం చేసుకునేలాగా ఉండే ఫుడ్ అయితే మాత్రం ఫైబర్ రిచ్ ఫుడ్ అనే చెప్పొచ్చు. బద్ధకాన్ని కూడా ఉంటుందండి మనసులో, కానీ సరైన బద్ధకాన్ని నిలబడినది. నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇవే కాదు, కింద లాట్స్ ఆఫ్ హెల్తీ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో మన ఫుడ్ బకెట్ ఛానల్లోని మొదటి ముద్ద దగ్గర వీడియో అయితే మాత్రం కొంచెం లేట్గా చేసిన నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత హెల్తీ ఈటరీ చాలా లేట్గా డిస్కవర్ చేశాను. అడ్రస్ వచ్చేసి సార్ చెప్తారు. సార్ ఎక్కడ సార్ అడ్రస్? ఇది ల్యాండ్ మార్క్ గణేష్ టెంపుల్ అండి, వనస్థలిపురం గణేష్ టెంపుల్, హైదరాబాద్. వనస్థలిపురం గణేష్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. చూడడానికి చిన్న ఈటరీ అయినా సరే టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది, ఆరోగ్యం అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇంకెందుకు లేటు, ఫుడ్ బకెట్ వ్యూవర్స్ ఎవరైనా సరే వనస్థలిపురం వచ్చేసి కంపల్సరీగా ఈ మొదటి ముద్దలోని మీ టేస్ట్ అయితే కంపల్సరీగా టేస్ట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఫుడ్ బకెట్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బద్ధకాన్ని కూడా ఉంటుందండి మనసులో, కానీ సరైన బద్ధకాన్ని నిలబడినది. నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇవే కాదు, కింద లాట్స్ ఆఫ్ హెల్తీ డ్రింక్స్ కూడా ఉన్నాయి. సో మన ఫుడ్ బకెట్ ఛానల్లోని మొదటి ముద్ద దగ్గర వీడియో అయితే మాత్రం కొంచెం లేట్గా చేసిన నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత హెల్తీ ఈటరీ చాలా లేట్గా డిస్కవర్ చేశాను. అడ్రస్ వచ్చేసి సార్ చెప్తారు. సార్ ఎక్కడ సార్ అడ్రస్? ఇది ల్యాండ్ మార్క్ గణేష్ టెంపుల్ అండి, వనస్థలిపురం గణేష్ టెంపుల్, హైదరాబాద్. వనస్థలిపురం గణేష్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. చూడడానికి చిన్న ఈటరీ అయినా సరే టేస్ట్ అయితే మాత్రం అమోఘంగా ఉంటుంది, ఆరోగ్యం అంతకన్నా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇంకెందుకు లేటు, ఫుడ్ బకెట్ వ్యూవర్స్ ఎవరైనా సరే వనస్థలిపురం వచ్చేసి కంపల్సరీగా ఈ మొదటి ముద్దలోని మీ టేస్ట్ అయితే కంపల్సరీగా టేస్ట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ వీడియోస్ కోసం మన ఫుడ్ బకెట్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.